ఈ శ్రమ, ఈ కష్టం, ఈ ప్రతికూలత, ఈ సవాలు మిమ్మల్ని గొప్ప దేవుల్లో నడిపించబోతుందని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు బహుశా చాలామంది అనుకోవచ్చేమో, ఈ మందిరం కావచ్చు, ఈ ఫెసిలిటీ కావచ్చు, ఈ పరిచయం చూసి వెస్లీ గారికి మామూలు సహాయం లేదండి, ప్రపంచంలో 8 దేశాలు తిరిగేసాడు ఆయన, దాదాపు 100 దగ్గరికి వచ్చాడు ఆయన, ప్రపంచంలో ఎంతమంది ఎంతెంత సహాయం చేసేస్తున్నారో అందును బట్టి. పిల్లరా, దేవుని బిడ్డల సహకారాన్ని ఎప్పుడు తక్కువగా చూడను. దేవుని బిడ్డల సహాయంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ సహాయం చేయమని వారిని ప్రోత్సహిస్తుంది ఎవరు చెప్పండి? దేవుడే. ఎవరైనా తన పరిస్థితి తెరిచో 10 రూపాయలు ఇస్తారంటే ఊరకనే ఇస్తారండి ఈ రోజుల్లో? నో. దేవుని ప్రేరేపణ అంతే. పరిచర్య జరుగుతుంది, సహకరించాలనే తపన. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? నాకు పరలోకం నుండి సహాయం ఉంది. ఐ హ్యావ్ ఫాదర్స్ హెల్ప్. ఫాదర్స్ హెల్ప్. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఈరోజు శ్రమలో ఉన్నావా? కష్టంలో ఉన్నావా? ఏడుస్తున్నావా? చూడు, దేవుని వైపు చూడు. ఈ శ్రమ, ఈ కష్టం నిన్ను ఒక విశాలమైన ఆశీర్వాదంలోనికి నడిపించబోతుంది. నమ్మిన వారి గట్టిగా చెప్పులు కొట్టి దేవుని వైపు. కారణం, హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ యువర్ కంఫర్టర్. ఆయన నిన్ను ఆదరించువాడు ఆయన, ఆయన నిన్ను ఓదార్చువాడు ఆయన, ఆయన నిన్ను నిలబెట్టువాడు ఆయన, ఆయన నిన్ను బలపరచువాడు. నీ గుండె లోతుల్లో ఉన్న బాధను అర్థం చేసుకుని సరైన ఉపశమనాన్ని నీకు ఇచ్చే గొప్ప దేవుడు ఆయన. వాట్ ఎ వండర్ఫుల్ కంఫర్టర్ వీ హ్యావ్ ఇన్ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త, ఆయన మన ఉత్తరవాది అని బైబిల్లో రాయబడింది.